వ్యూహం సినిమాని ఆపడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది కాబట్టి రాజధాని ఫైల్స్ ఆపడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా వైసీపీకి సంబంధించిన లేళ్లప్పిరెడ్డి పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఏకైక ఉద్దేశం తీసిన రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన నిలుపుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆ సినిమాను థియేటర్లో ప్రదర్శించేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC జారీ చేసిన ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్లప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపించారు. రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడమేనన్నారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. ఈ చిత్ర నిర్మాణం వెనక ప్రజల్లో వైఎస్ఆర్సీపీని పలచం చేయాలనే ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాలు చేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. అమరావతి పేరును ఐరావతి, ప్రధాని పేరును సురేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును రాంబాబు వంటి నిజ జీవితంలో పోలి ఉండే పేర్లను ఆయా పాత్రలకు పెట్టారన్నారు. ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. అయితే ఇంతవరకు దీని మీద ఆపడానికి వ్యూహాన్ని ఆపినట్టు దీన్ని ఆపడానికైతే సిద్ధపడలేదు న్యాయస్థానం. తదుపరి ఉత్తర్వులు ఏమిస్తుందో చూడాలి.